ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆపేవేంట్రా? ఒక్క దమ్మేసి రిలాక్స్. ఇప్పుడు ఏం చేస్తా? తమ్ముడు పేకాటలో రాజే గొప్ప కావచ్చు, కానీ ఇక్కడ ఈ రాణిదేరా పై చెయ్యి. బుక్ అయిపోయా. ముక్కే ఉన్నదంతా పోయిందే అక్క. వద్దక్క, నన్ను వదిలేక 100 రూపాయలు అప్పు కూడా పడ్డానక్క. చూడు సీను, ఆటల్లో గెలుపోటములు కామనేరా. దా కూర్చో. ఇలా మాట్లాడే కదా ఉన్నదంతా పీక్కున్నావు. నేను ఈ అప్పుడు అసలు తీర్చలేనక్క. నీకంటే చిన్నోడు వీడే ఆడుతున్నాడు, సిగ్గులేదు నీకు? ఆడు. వీడా చిన్నపిల్లాడు, చిన్నప్పుడే పండిపోయాడు. నన్ను వదిలేక నేను ఇంటికి పోతాను. ఏంటి తమరాడతారా? ఏ భయం వేస్తోందా? నాకేంటి భయం? చిన్నవాళ్ళకి ఒక రూల్, పెద్దవాళ్ళకైతే వేరే రూల్. ఏంటి అర్థమైందా? మాటలాపి మొక్కలే. బావా వద్దు, నా మాట విను. ఈ ఆటలో అది చెయ్యి తిరిగిన మనిషి కళ్ళు మూసి తెరిచేలోగా చేస్తుంది. నేను ఆడను రమ్య, మొక్కలే త్వరగా ఏయ్. ఇది వేసుకో. సూపర్. ఏమిటి పందెం? ఒరే ఎదవా, నీ చూసి నేను డబ్బులు తేలేదే. నీ సెల్ ఫోన్ పెట్టాడు. రై వద్దు చెప్పానా? నేనే గెలిచాను. ఇక నీ సెల్ ఫోన్ ని మర్చిపో. ఇదంతా ఊరికే జాలికే కదా. ఏంటి బటకారమా? అంత సీన్ లేదు, వస్తా. దూరవాణి పరికరం ఉపయోగపడదు, ఓన్లీ అవుట్ గోయింగ్ ఫ్రీ. ఇంటి నుంచి నాన్న ఫోన్ చేస్తే అయిపోతాను. నేను చచ్చాను. ఇదా ప్యాకాట్ ఆడక ముందు ఆలోచించుకుని ఉండాలి. నేను చెబుతూనే ఉన్నా, నువ్వు వింటేనా? బయటికి వెళ్ళేవాడు నువ్వైనా జేబులో డబ్బులు పెట్టుకోవద్దు. మా వంశంలో షర్ట్కి జేబులు మాత్రం ఉంటాయి, అందులో పర్స గానీ డబ్బు గానీ పెట్టుకో. ఓ పని చేద్దామా? పాపకు డబ్బులు ఇచ్చేసి బతిమాలేసి సెల్ ఫోన్ రిటర్న్ తెచ్చేసుకుందాం. మనం ఏమైనా తాకట్టు పెట్టావా? ఓడిపోయావరా, సెల్ ఫోన్ పోయింది. అలాంటప్పుడు ఏంటి కర్తవ్యం? హలో హలో, నేను గౌతమ్. చెప్పు, ఏంటి విషయం? నాకు నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. నీకు అప్పేమైనా కావాలా? అదేం వద్దు. నా ఫోన్కి ఏమైనా కాల్స్ వస్తే నువ్వు తీయకూడదు. ఇది నా ఫోన్, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతాను. ప్లీజ్ ప్లీజ్, అంత మాట అనుకో. నువ్వు ఈ హెల్ప్ చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను. ఒక కొత్త ఫోన్ కావాలన్నా కొనిస్తాను. నిజమే చెప్తున్నావా? ప్రామిస్ గా రేపు ఉదయాన్నే ఒక కొత్త సెల్ ఫోన్ కొనిస్తాను. అంతవరకు ఎవరు ఫోన్ చేసినా దయచేసి తీయొద్దు. నువ్వు నాకు రేపు ఉదయం 10 లోపు ఒక కొత్త సెల్ ఫోన్ కొనవలేదనుకో, నేనే స్వయంగా ఇందులో ఉన్న అన్ని నంబర్స్ కి ఫోన్ చేసి తమరు నాతో పేకాటలో ఓడి ఫోన్ పోగొట్టుకున్నారని చెప్పేస్తాను. ప్లీజ్ ప్లీజ్, అంత పని చేయొద్దు. తప్పకుండా కొనిస్తాను. ఐ విల్ ట్రై. కొత్త సెల్ కొని పెట్టబోతున్నావా? అమ్మాయి అయితే కొనిచ్చేస్తావా? మీ అక్కకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏముంది, నువ్వు పేకాటాడు ఓడిపోయావు అని చెప్తాను. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లోనే పని చేసి బతుకుతున్నాను. నాకే అంబర్ ఫిట్టింగ్ పెట్టేవాక ప్లీజ్.